ప్రేమించానన్నాడు. ఇట్నుంచిటే వెళ్లి పెళ్లి చేసుకుందామన్నాడు. కానీ తాళి కట్టాలంటే తనదో కండిషన్ అన్నాడు. అయాన్ పఠాన్. ఇతను మధ్యప్రదేశ్ కునా జిల్లాలో ఉంటున్నాడు. ఇతనొక రోజు కూలి. కానీ అది పేరుకే. ఆ ముసుగులో చేయకూడని పనులు చాలా చేసేవాడు. కానీ అవన్నీ పోలీసులకు తప్ప మరెవరికి తెలీదు. తన సీక్రెట్ ని సిన్సియర్ గా దాస్తాడు. ఈ అయాన్ ఇంటి పక్కనే ఓ 23 ఏళ్ల హిందూ యువతి ఉంటుంది. అయాన్ ఓ ముస్లిం అయినా ఆ హిందూ యువతిని ఇష్టపడ్డాడు. కాదు ఇష్టపడ్డట్లు నటించాడు. రోజు ఆమెకు పక్కింటి పిట్టగోడ దగ్గర ప్రేమ పాఠాలు నేర్పేవాడు. ఆ పాఠాలు బాగా నేర్చుకుని అయాన్ ప్రేమలో పడిందామే. అయితే ఆ విషయం ఆ యువతి తల్లికి తెలిసింది. తెలియగానే కూతుర్ని తిట్టింది. మీ నాన్న చనిపోయాక నేనే తల్లి తండ్రి అయి నిన్ను పెంచి పెద్ద చేశా. ఇంతకాలం ఏ తప్పు చేయకుండా జాగ్రత్తగా పెంచాను. అలాంటిది ఇప్పుడు నువ్వు దారి తప్పావేంటి? అయినా ఆ అయాన్ మంచివాడు కాదు. అతనొక సాడిస్ట్. అతని క్యారెక్టర్ మంచిది కాదు. నేను చాలా సార్లు అతను అమ్మాయిలను ఏడిపించటం చూసా. అలాంటి వాడితో నీకు లవ్ ఏంటంది. వెంటనే అయ్యాంతో లవ్ బ్రేకప్ చేసుకోమంది. కుదరదు, నేను కమిట్ అయ్యానంది కూతురు. కక్కొస్తే కాటికి పంపుతా అంది. ఆ ఛాన్స్ నీకు ఇవ్వకుండా కళ్యాణం చేసుకుంటా అంది కూతురు. అప్పటి నుండి మరో స్టెప్ ముందుకు వేసింది. ఎలాగో తల్లికి తన గురించి పూర్తిగా తెలిసిపోయిందిగా అనుకుని పబ్లిక్ గా తిరుగుతూ ఊళ్ళో ఉన్న బంధువుల దృష్టిలో పడింది. దీంతో మౌత్ పబ్లిసిటీతో ఆ విషయం అందరికీ చెప్పారు బంధువులంతా. పైగా నీ కూతురు కులం కాని వాడితో తిరుగుతూ కళ్యాణం చేసుకుంటానని కనిపించిన వాళ్ళందరికీ చెప్తుంది. ఇదేనా నీ పెంపకం అని అనటం మొదలు పెట్టారు. దీంతో అదంతా అవమానంలా అనిపించింది తల్లికి. పైగా అయాంది తన పక్క ఇల్లే కావటంతో ఇంకా ఇక్కడే ఉంటే అతనితో తన కూతురు తన లవ్ ని కంటిన్యూ చేస్తుందని, అలా చేస్తే బంధువులలో ఇంకా చులకన అయిపోతానని ఉన్నపళంగా శివపురికి మకా మార్చింది. కూతురు రానన్నా తీసుకువెళ్ళింది. అయాంతో నీ ప్రేమను నేను ఒప్పుకోను. అతను మంచివాడు కాదు. అందుకే నువ్వు అతన్ని మర్చిపోయి బుద్ధిగా ఉండమని కూతురికి హితబోధ చేసింది. కానీ బోధలు హితబోధలు వినే వయసు కాదు నాదంది కూతురు. మరి ఆ వయసు అలాంటిది. మరి కంటికి నిజాలు కనిపించవు. కనిపించినా కళ్లకు గంతలు కట్టుకుని నిజాన్ని చూడరు. సేమ్ తను కూడా నిజాన్ని తెలుసుకోలేకపోయింది. అబద్ధపు అత్యాస ప్రేమని నమ్మింది. అక్కడితో ఆగలేదు. తను నమ్మిన ప్రేమ కోసం తల్లితో గొడవ పడింది. ఆ వెంటనే ప్రియుడిని కలుసుకుంది. మా అమ్మ గోల భరించలేకపోతున్నా అంది. నిన్ను వదిలేమని, నువ్వు మంచివాడివి కాదని ఒకటే నస పెడుతుందంది. దీంతో అయాన్ యాక్షన్ లోకి దిగిపోయాడు. నేనెంత మంచివాడినో, నిన్నెంత బాగా చూసుకుంటానో నిన్ను నేను పెళ్లి చేసుకుని చూపిస్తా. మీ అమ్మను వదిలేసి నాతో వచ్చేయమన్నాడు. సరే అని తల్లిని వదిలేసి ప్రియుడి దగ్గరికి వెళ్లిపోయిందామె. మళ్ళీ నీ దగ్గరకు రాను, నన్ను నీ దగ్గరికి రప్పించే ప్రయత్నం చెయ్యొద్దని చెప్పి మరీ వెళ్ళింది తల్లికి. వయసొచ్చిన కూతురు నువ్వు నాకొద్దు, ప్రియుడే ముద్దు అని ప్రేమ మైకంలో పడి ప్రియుడితో వెళ్లిపోయేసరికి ఆ తల్లికి ఏం చేయాలో అర్థం కాలేదు. అయినా తన ప్రయత్నాలు ఆపలేదు. కూతురు ప్రియుడింటికి వెళ్ళింది. తనతో వచ్చేమంది. అయాన్ నీకు కరెక్ట్ కాదంది. అయితే తల్లి తన ప్రియుడిని పదే పదే మంచివాడు కాదని అవమానిస్తూ ఉండటంతో ఆ అవమానం తనకే జరిగిన దానిలో ఫీల్ అయిపోయి తల్లిని మళ్ళీ తన కంటికి కనిపించద్దంది. కానీ కొన్నాళ్లు పోతే తనే తన తల్లి కంటికి కనిపించనని తెలుసుకోలేకపోయింది పాపం. అలా ప్రియుడింటికి వెళ్లి అతనితో సహజీవనం చేయటం మొదలుపెట్టింది. అయితే పెళ్లి చేసుకుంటా అని చెప్పి తన ఇంటికి తెచ్చిన ప్రియుడు ఎన్నాళ్ళైనా పెళ్లి చేసుకోకపోవటంతో ప్రియురాలు మన పెళ్లెప్పుడు చేసుకుందామని అడిగింది. దీంతో అసలు బ్యాటర్లోకి దిగిపోయాడు ప్రియుడు. నిన్ను పెళ్లి చేసుకుంటా, అయితే నీ మెడలో తాళిబొట్టు పడాలంటే నాదో కండిషన్ అన్నాడు. ఏంటా కండిషన్ అందామే. దీంతో తడుముకోకుండా నీ పేరుతో ఉన్న ఆస్తి నా పేరు మీదకు మార్చేయమన్నాడు. అలా అయితేనే నిన్ను పెళ్లి చేసుకుంటా, లేకపోతే నీకు నాలో ఉన్న శాడిస్ట్ గాని పరిచయం చేస్తా అన్నాడు. ఆ మాటలు వినగానే షాక్ అయిపోయింది ప్రియురాలు. తనేమైనా పొరపాటుగా విని అర్థం చేసుకున్నానేమో అని మళ్ళీ చెప్పమంది. నీదంత మట్టి బుర్ర కాబట్టే మీ అమ్మ నోరు నొప్పెట్టేలా నా గురించి నిజాలు చెప్తున్నా నీ బుర్రకి ఎక్కలేదన్నాడు. డీటెయిల్ గా చెప్తా విను అని తన ప్లాన్ మొత్తం ఆమెకు చెప్పాడు. మీ పూర్వీకుల నుండి మీ నాన్నకు వచ్చిన ఆస్తంతా అతను చనిపోయాక తదనంతరం మీ అమ్మ పేరు మీదకు వచ్చాయి. ఆ తర్వాత అవి నీ పేరు మీదకు మారాయి. నేను నీ ఇంటి పక్కనే ఉన్నా కాబట్టి నీ ఆస్తి వివరాల దగ్గర నుండి అవి నీ పేరు మీదకు మారిన అన్ని విషయాలు నాకు తెలిసాయి. అందుకే అప్పటి నుండి నేను నిన్ను లైన్ లో పెట్టి నీ పేరు మీద ఉన్న ఆస్తిని నా పేరు మీదకు మార్చుకొని అలా వచ్చిన ఆస్తితో లైఫ్ లాంగ్ సెటిల్ అయిపోవాలనే నీ మీద ప్రేమ ఉన్నట్లు లేని ప్రేమను నటించి నిన్ను బుట్టలో పడేశా. నా ట్రాప్ లో పడగానే పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఇక్కడికి తెచ్చా. అందుకే పెళ్లి డ్రామా మొదలు పెట్టా. పెళ్లి చేసుకుంటా అని చెప్తేనే నువ్వు నా దగ్గరికి వస్తావని, నీకు తెలియకుండానే నిన్ను కిడ్నాప్ చేసి నా ఇంట్లో పెట్టా అని ప్రియురాలికి అర్థమయ్యేలా మొత్తం చెప్పాడు. ప్రియుడు ఒక్కో ప్లాన్ వింటుంటే మత్తిపోయింది ఆమెకు. వెంటనే అయాన్ గురించి తన తల్లి చెప్పిన మాటలన్నీ గుర్తొచ్చాయి. మా అమ్మ నీ గురించి చెప్పినా నమ్మకుండా తప్పు చేశా అని ఏడ్చింది. అయినా నీ ప్లాన్ మొత్తం నాకు తెలిసాక నేనెలా నా ఆస్తి నీకు రాసిస్తా, నేను చచ్చినా రాయను. వెంటనే ఇక్కడి నుండి వెళ్లిపోయి నీ గురించి నీ బండారం గురించి మొత్తం బయట పెడతా అని పారిపోబోయింది. దీంతో వెంటనే అలర్ట్ అయిపోయాడు అయాన్. పారిపోతున్న తన ప్రియురాలిని పట్టుకొని ఆమెను కట్టేసి ఆస్తి రాస్తావా రాయవా అంటూ ప్రియురాలిని కొట్టడం మొదలు పెట్టాడు. చాటా చీపురు దగ్గర నుండి మొదలుపెట్టి స్టీల్ పైపులు బెల్టుల దాకా వెళ్లిపోయాడు. ఆ మాటకొస్తే ఇంట్లో ఉన్న దేన్ని వదలకుండా రోజుకో రకంగా ఆమెను కొట్టడం మొదలు పెట్టాడు.
కొట్టిన గాయాలకు మందు రాస్తా అని కారాన్ని తీసుకుని ఆ గాయాల మీద పోసేవాడు. దీంతో ఆ దెబ్బలకు అరుపులకు తట్టుకోలేక ఆమె అల్లాడిపోతూ అరవటం స్టార్ట్ చేసింది. అయితే ప్రియురాలు అలా అరిస్తే ఆమె అరుపులు చుట్టుపక్కల వారందరికీ వినిపించి అప్పుడు తన ప్లాన్ వర్కౌట్ కాకుండా పోలీసుల చేతికి చిక్కుతానేమో అని ఫెవికిక్ తెచ్చి ప్రియురాలి అరుపులు బయట వాళ్లకు వినిపించకుండా ఆ ఫెవికిక్ ని ప్రియురాలి పెదవుల మీద పోసేసి ఆమె 2 పెదవులను అతికిచ్చేశాడు. అలా నెల రోజుల పాటు ఆస్తిని రాసిమ్మంటూ ఆమెను రోజుకో రకంగా హింసిస్తున్నాడు. కళ్ళల్లో రోజు కారం పోసేవాడు. ఇష్టం వచ్చినట్లు కొట్టేవాడు. అయినా ఆమె మాత్రం ఆస్తిని అయాన్ పేరు మీద రాయటానికి ఒప్పుకోలేదు. ఆస్తిని రాసిచ్చాక అయినా అయాన్ తనని ప్రాణాలతో ఉంచుతాడన్న నమ్మకం ఆమెకు లేదు. అందుకే ఆస్తిని రాసివ్వలేదు. ప్రియుడు కూడా ఆమెను వదల్లేదు. నమ్మి వచ్చినందుకు ఆమె నమ్మకాన్ని వమ్ము చేసి వాస్తవాలను ఆమె కళ్లకు చూపించాడు. అప్పటికే ప్రియుడి ఇంట్లో బందీగా ఉండి నెల రోజులు దాటడంతో ఆ దెబ్బలకి తట్టుకోలేక చాలా నీరసించిపోయింది ఆమె. కళ్ళు కూడా పూర్తిగా కనిపించడం లేదు ఆమెకు. కంటి రెప్పలన్నీ వాచిపోయి కళ్ల ముందున్నవి క్లియర్ గా కనిపించడం లేదు. అయితే అంత బ్యాడ్ సిచ్యువేషన్ లో కూడా ఆమె తన హోప్ ని కోల్పోలేదు. ఎలాగైనా టైం చూసుకొని ప్రియుడి చెర నుండి బయటపడాలి అనుకుంది. ఆ ప్రాసెస్ లోనే ఏప్రిల్ 23న ప్రియుడు ఇంత బలహీనంగా ఉంది, ఈమె ఎక్కడికి పారిపోతుందిలే అనుకున్నాడు. అందుకే ఓ పావు గంట పని మీద బయటకు వెళ్తూ డోర్ లాక్ చేయడం ఎందుకులే అనుకుని బయటకు వెళ్లిపోయాడు. అదంతా గమనిస్తున్న ఆమె అదే ఆ ఇంటి నుండి పారిపోవడానికి కరెక్ట్ టైం అనుకుంది. ప్రియుడలా బయటకు వెళ్లిపోగానే తిప్పలు పడి కట్లు విప్పుకొని కింద మీద పడి నడుస్తూ ఆ ఇంటి నుండి ప్రియుడు వచ్చేలోగా బయటపడింది. అలా సాయంత్రం 5:30 నుండి తెల్లారేసరికి 5 కిలోమీటర్లు అలాగే నడిచి తెల్లవారగానే పోలీస్ స్టేషన్ కి చేరుకుంది. ఆమె పరిస్థితి చూడగానే చెలించిపోయారు పోలీసులంతా. ఒంటి నిండా గాయాలు. ఏదైనా చెప్దామంటే ఆమె పెదవులు అతుక్కుపోయి ఉన్నాయి. కళ్ళన్నీ వాచిపోయి ఉన్నాయి. ఆమె అడుగులు తడపడుతున్నాయి. సరిగ్గా చూడలేకపోతుంది. ఆమె దుస్థితి చూడగానే వెంటనే పోలీసులు ఆమెను హాస్పిటల్లో చేర్చారు. అక్కడ ట్రీట్మెంట్ తర్వాత అతి కష్టం మీద ఆమె నోరు విప్పింది. 2 రోజుల క్రితం అయాన్ అనే వ్యక్తి తన నోటిని ఫెవికిక్ తో అంటించేశాడని, నెల రోజులుగా నన్ను కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కేసి నాపై అత్యాచారం చేస్తూ కొడుతూ హింసిస్తున్నాడని చెప్పింది. అయాన్ ఎవరని అడిగితే ఆమె తన లవ్ స్టోరీ దగ్గర నుండి ఆస్తి అతని పేరు మీదకు రాయమన్న మ్యాటర్ వరకు పూర్తిగా పోలీసులకు చెప్పింది. ఆస్తి కోసం ప్రేమ పేరుతో తనని ట్రాప్ చేసి టార్చర్ చేశాడని చెప్పింది. ఆమెకు ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్స్ ఆ యువతి పరిస్థితి ఇంకా విషమంగా ఉందని చెప్పారు. ఆమె కంటి చూపు చాలా మందగించిందని, తిరిగి పూర్తి స్థాయిలో ఆమె చూపు పొందే ఛాన్స్ ఓన్లీ 10% ఉందన్నారు. ఆమె చెప్పిన వివరాలతో అయాన్ని వెంటనే అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఆస్తి కోసమే ఆమెను ట్రాప్ చేసి హింసించానని అయాన్ ఒప్పుకున్నాడు. కూతురు చావు బతుకుల్లో ఉందని తెలుసుకున్న తల్లి చెలించిపోయింది. దీనంతటికీ కారణం అయాన్నే అని తెలుసుకొని అయాన్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసిందామె. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.